నమస్తే అందరికీ. మనం ప్రజెంట్ కరీంనగర్ టౌన్లో ఉన్నాము. 53వ డివిజన్లో కొంపల్లి శ్వేత అభ్యర్థి దగ్గర ఉన్నాము. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరబోతుందంటే ఇక్కడ మాత్రం అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్స్ను మాత్రం జబర్దస్త్గా ముందుకు వెళ్తూ ఉన్నది. అభ్యర్థి మన దగ్గర ఉన్నారు. అసలు ఏ ఎజెండాతో ముందుకు వెళ్తూ ఉన్నారు? కరీంనగర్ అంటేనే ఇప్పటివరకు మున్సిపల్ గెలవలేని పరిస్థితి. మరి 66 డివిజన్లకు 66 మంది అభ్యర్థులను పెట్టి ముందుకు వెళ్తున్న భారతీయ జనతా పార్టీ ఒకవైపు, ఎంఐఎం పార్టీ ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు. మరి 66 డివిజన్లు సాధించాలి అంటే మేయర్ సాధించాలి అంటే దాదాపు 35 స్థానాల పైచిలుకు గెలవాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది. ఒక్కసారి శ్వేత గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఎట్లా ఉంది ప్రచార జోరు ఎట్లా నడుస్తుంది? అందరికీ నమస్కారం. నేను కొంపెల్లి శ్వేతారామన్, 53వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో నేను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మన డివిజన్కి. 53వ డివిజన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అక్క? 4852 ఓట్లు ఉన్నాయి ఇందులో. ఏంటంటే నేను ఈ ఎన్నికల నేపథ్యంలో మన డివిజన్లో నేను తిరిగినప్పుడు చాలా పనులు నిమ్మకు నీరెత్తినట్లే ఉండడం చూశాను. ఏంటంటే రోడ్ల అభివృద్ధి లేదు, ప్రజలు ఎన్నో సమస్యలు అన్నీ ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో కూడా నీరు వెళ్ళట్లేదట, డ్రైనేజీలు సరిగా లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు. మొన్న కూడా ఒక అమ్మాయి కింద పడిపోయింది. అలాంటి పనులు జరుగుతున్నాయి. అంటే ఇదివరకు కార్పొరేటర్ ఏం చేశారు అనేది మనం ఇప్పుడు ఆలోచించవలసిన విషయం. మనం అందరం కలిసి బీజేపీ పార్టీని గెలిపించుకొని సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో నిధులు తీసుకొచ్చుకొని మన అభివృద్ధి పనులన్నీ చక్కగా చేసుకుందామనేసి 53వ డివిజన్ ప్రజలు కొంపల్లి శ్వేతకే ఎందుకు ఓటేయాలి? మేము ఒక మార్పు కోరుకుంటున్నాం. 53 డివిజన్ ప్రజలందరూ ఒక మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పులో భాగంగా అభివృద్ధి పనులు కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ అభివృద్ధి పనులను కొనసాగించడం కోసం నన్ను గెలిపించండి. బండి సంజయ్ అన్న గారి ఆశీస్సులతో తప్పకుండా మన డివిజన్లో అభివృద్ధి పనులు చేపడతాను. 24 గంటలు మీకు సేవలు అందిస్తూనే ఉంటానని నేను మనవి చేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే బెస్ట్ అన్న కోణం ఒకటైతే, బీఆర్ఎస్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మేము నిధులు తీసుకొస్తాం, అసలు బీజేపీతో అయ్యేదేంది పోయేదేంది అన్న క్వశ్చన్కి మీ దగ్గర సమాధానం ఉందా? మరి ఇప్పటి వరకు ఉన్న కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా, మరి ఏవి అభివృద్ధి పనులన్నీ ప్రజలు ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు? అది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే కదా. ఓకే, ఎట్లా నడుస్తుంది ప్రచారం? ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎటువంటిది వస్తుంది మీ దగ్గరికి? ప్రజలు మార్పు అనేది కోరుకుంటున్నారు. అభివృద్ధి పనులు చేపట్టే ఒక నాయకులు కావాలి మాకు అనే వాళ్ళ కోరిక. ఎన్ని డివిజన్లో ఉన్న అందరినీ మేము కలిసాము, అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. అభివృద్ధి జరగటం లేదు, మాకు అభివృద్ధి జరగాలి, మాకు ఇల్లులు లేవు, ఇల్లులు అందించాలి, గవర్నమెంట్ నుండి వచ్చే ఏవి కూడా మా వరకు చేరుకోవట్లేదు. కాబట్టి మాకు ఒక మంచి నాయకుడు వచ్చి మాకు అన్ని అందుబాటులోకి తీసుకురావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మాట్లాడతారా మంచిగా? దీని గురించి మాట్లాడతారా? ఈ పాంప్లెంట్ గురించి మాట్లాడగలుగుతారా? సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇది బుక్లెట్ ఏంది? బుక్లెట్ ప్రతి దగ్గరికి పోయినప్పుడు బండి సంజయ్ బుక్లెట్ చూపిస్తుండే కదా, అసలు బుక్లెట్లో ఏముంది? బండి సంజయ్ ఎట్లా అభివృద్ధి చెందిస్తున్నాడు? 2 సార్లు ఎంపీగా ఉన్నాడు, ప్రజెంట్ సిట్టింగ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, ఎట్లా చూస్తారు ఓవరాల్గా? ఈ బుక్లెట్ ఒక్కసారి మీ వరకు చేరి ఉంటే మీరు తప్పకుండా ఈ బుక్లెట్ తీసి చూడాలి. ఒక ½ అన్ అవర్ మీరు దీనిపైన మీ సమయం కేటాయిస్తే ఇందులో బండి సంజయ్ అన్న గారు మన వరకు ఏమేమి తీసుకొచ్చారు, ఎలాంటి ఫండ్స్ తీసుకొచ్చారు, ఎలాంటి అభివృద్ధులు చేపట్టారు అనేది ఈ బుక్లెట్లో క్లియర్గా ఉంది. కాబట్టి మీరందరూ ఒక్కసారి ఈ బుక్లెట్ని ఒక ½ అన్ అవర్ టైం కేటాయించి చూడవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. కేంద్రంలో బండి సంజయ్ అన్న, డివిజన్లో కొంపెల్లి శ్వేతారామన్కి ఒక అవకాశం ఇచ్చి చూడండి. మీరు ఇచ్చే ఒక్క అవకాశం అభివృద్ధికి నాంది పలుకుదాము. నిజంగా శ్వేతాజీ, నిజంగా మీకు నమ్మకం ఉందా గెలుస్తారని? షూర్, తప్పకుండా గెలుస్తాం. ఓకే, అన్నగారి ఆశీస్సులతో తప్పకుండా గెలుస్తున్నాం. మేయర్ సీటు కూడా మనమే గెలుస్తున్నాం.
మేయర్ సీటు కరీంనగర్ కాషాయం అవుతుందా? కాషాయ జెండా ఎగరేస్తున్నాం కరీంనగర్లో. ఇది ఓవరాల్గా 53వ అభ్యర్థి కొంపల్లి శ్వేత నుంచి అంటే ఒక బుక్లెట్తో వైరల్ అవుతా ఉంది కరీంనగర్ మొత్తం. బుక్లెట్ అంటే గంగుల కమలాకర్ ఏం చేసిండు బండి సంజయ్ అంటే ఇది నేను చేసిన అని చెప్పేసి మొత్తం బుక్లెట్తో కంప్లీట్గా నేను చేసిన పనులేందో ఇప్పటి వరకు కేంద్రం నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ప్రతిదీ కేంద్ర నిధులే వస్తూ ఉన్నాయి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి చూడండి కరీంనగర్ మున్సిపల్ మొత్తం ఏ విధంగా చేస్తామో. మున్సిపల్ కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బండి సంజయ్ ముందుకు వెళ్తూ ఉన్నారు. 53వ డివిజన్లో కొంపల్లి శ్వేత ఇంటింటి ప్రచారంలో బ్రహ్మాండంగా ప్రజలు అందుబాటులో ఉంటున్నారు. శ్వేతకి ఓట్లేస్తారని శ్వేత మాత్రం చెప్తా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో ఎలక్షన్ తర్వాత.